నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా ఉన్నారు. పర్టికులర్గా చెప్పాలి వీరి గురించి, గత 25 సంవత్సరాలుగా సర్జరీ అనేది అవసరం లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నో రోగాలే నయం చేశారు. పర్టికులర్గా నీకి సంబంధించి కావచ్చు, షోల్డర్కి సంబంధించి కావచ్చు, మనకి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కాళ్ళ దగ్గర, అరికాళ్ళ దగ్గర కొంచెం చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి చూసారా, వీటివి ఇలాంటివి ఎన్నో ఇంజరీస్ని జస్ట్ ఒక థెరపీ ద్వారా ఆయన తగ్గించారండి. వేల మంది అనే చెప్తాను ఈ లిస్ట్లో. వారేమో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ద్వారా ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లాస్మా థెరపీస్ అని ఫస్ట్ స్టార్ట్ చేసిందే వారు. సో ఇప్పుడున్నటువంటి డౌట్స్ కానీ, లేకపోతే సర్జరీస్కి సంబంధించి సర్జరీకి వెళ్ళాలా లేదు, ఈ థెరపీస్ ఏవైతే కొత్తగా వస్తున్నాయో వీటిగా అని చెప్పి నాకే పెద్ద డౌట్ వచ్చింది. సో ఒకసారి మాట్లాడదాం, మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఇవాళ టాపిక్ బ్యాక్ పెయిన్. సార్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. యంగర్ జనరేషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే నార్మల్ అన్ని ఏజ్ల వాళ్ళ నుంచి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా. మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? హెల్తీగా ఉన్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాం. పర్టికులర్గా రీజన్స్ మాట్లాడదాం సార్. ఫస్ట్ నడుము నొప్పి, లో బ్యాక్ పెయిన్, ఇది మేజర్ ప్రాబ్లం. అంటే వరల్డ్ అంతా కూడాను మనము ఇన్సిడెంట్స్ అంటాం. అంటే ఎంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుందని రీసెర్చ్ చేస్తే 100లో 30-35 మందికి ఏదో ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చి ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఒక వారం రోజులు జాబ్కి వెళ్లకుండా పడుకుందాం 30 మందిలో జరుగుతుంది. అంటే 100లో 30 మంది, చాలా ఎక్కువ. ఇది వరల్డ్ అంతా, వరల్డ్ స్టాటిస్టిక్స్లోనే 100లో 30 మెంబర్స్ సివియర్ బ్యాక్ పెయిన్. ఈ 30లో ఒక 70-80% కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళ బ్యాక్ పెయిన్. ఈ 30లో ఇంకొక 70-80%. అంటే చూడండి ఎంత డైలీ ఇంక వాళ్ళు అలా ఇది వేసుకొని ఆ బెల్ట్ ఒకటి కట్టుకోవడము, ఒక 2 రోజులు పడుకోవడం, 3 రోజులు పని చేయడము, మసాజులు చేసుకోవడం, ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్. కొంతమంది సర్జరీ చేసుకుంటారు, సర్జరీ చేసుకున్నాక నొప్పులు వస్తాయి వాళ్ళకి, తగ్గదు, సర్జరీ ఫెయిల్ అయి ఉంటుంది అది. సో అంటే ఎక్కడ చూసినా కూడా బ్యాక్ పెయిన్ అనేది ఒక బర్నింగ్ టాపిక్, ఏ కంట్రీలో అయినా కూడా. సరే కారణాలు ఏంటి? సరే ఇంత బర్నింగ్ టాపిక్కి మరి కారణాలు తెలుసుకోవాలి కదా. సో ఇప్పటి వరకు ఒక 10 years ముందు వరకు కూడాను రీజన్స్ సరిగ్గా కనుక్కోలేక రాంగ్ ట్రీట్మెంట్స్ చాలా జరిగాయి. కొన్ని లక్షల ట్రీట్మెంట్ జరిగాయి, రాంగ్ ట్రీట్మెంట్స్. ఏంటి సార్, ఎందుకు సార్ అంతంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, న్యూరో సర్జన్స్, ఆర్థో సర్జన్స్, వాళ్ళందరూ రాంగ్ చేస్తున్నారు. అందరు రాంగ్ చేస్తున్నారు కాదు. ఆ 10 years బ్యాక్ అంటే ట్రీట్మెంట్ అవైలబిలిటీస్, అంటే ఈ ట్రీట్మెంట్స్, ఎన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే ఆ కాలంలో బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐలో ఏం చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ తగ్గట్టుగా సర్జరీ చేస్తారు. సర్జరీ అమికబుల్ అయితే అంతే, ఇదే ఉండేది. అంతకంటే ముందు, సర్జరీకి ముందు పెయిన్ కిల్లర్స్, తర్వాత ఎక్సర్సైజులు పెట్టుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ కొంతమంది తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. తర్వాత జరిగేది ఈ రెండే, పెయిన్ కిల్లర్స్, ఎక్సర్సైజెస్, ఫైనల్గా సర్జరీ. తర్వాత ఇంకో 10 years నుంచి ఇండియాలో ఈ బ్యాక్ పెయిన్కి రీజన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అని కనుక్కోవడం మొదలైంది. కనుక్కోవడం మొదలవ్వకపోగా ఆ రీజన్స్కి ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు లేవు, 10-15 సంవత్సరాల క్రితం. సో ఏమేమి ట్రీట్మెంట్స్ అంటే, ఇప్పుడు కాజెస్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 10-15 సంవత్సరాల క్రితం డిస్క్ ప్రొలాప్స్ అంటారు. డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంది. నరం ఒత్తినప్పుడు నడుము నుంచి కాలంతా పాకుతుంది. అందరికి సయాటిక అంటారు. సయాటిక నాకు సయాటిక ఉందని 10 సంవత్సరాలు చెప్తుంటారు కొంతమంది, నాకు సయాటిక ఉందని. సో అది కొంచెం అంటే అలవాటు అయిపోయింటుంది అది, అది నొప్పి. చాలా ప్రాబ్లంలు ఉంటారు వాళ్ళు, బట్ ఏదో మేనేజ్ చేసుకుని అలవాటు అయిపోతుంది. దానికి ఇనీషియల్గా అయితే పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఎక్సర్సైజెస్, బాగా ముదిరితే ఆపరేషన్ డిస్క్ పీకేయడం. ఇంకొకటి బోన్స్ ఒకదాని మీద ఒక ఉండాల్సిన బోన్స్ ఇట్లా స్లిప్ అయింటాయి, స్పాండైలోలిస్థెసిస్ అంటారు. దానికి ఏం చేస్తారు, ఆ 2 బోన్స్ని దగ్గర చేసి స్క్రూస్ రాడ్స్ వేస్తారు. ఈ 2 సర్జరీస్ ఉండేది ఏది, బ్యాక్ పెయిన్కి. అర్థమైందా? ఇది ఎప్పుడు 15 years బ్యాక్. కానీ రీసెర్చర్స్, సైంటిస్ట్ ఏంటంటే ఈ 2 చాలా తక్కువ పర్సంటేజ్ బ్యాక్ పెయిన్ రావడము, ఇంకా ఎన్నో స్ట్రక్చర్స్ ఉంటాయి వాటిల్లో, దానివల్ల కూడా వస్తుంది. ఏమున్నాయి స్ట్రక్చర్స్? డిస్క్, లిస్థెసిస్ కాకుండా మజిల్స్ ఉన్నాయి, లిగమెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న జాయింట్స్ ఉన్నాయి,
డిస్క్ క్రాక్ అయ్యి డిస్క్ బయటికి రావడం అన్నది సయాటిక్ అన్నాం కదా, డిస్క్ చిన్న క్రాక్ అయితే డిస్క్లోంచి కూడా పెయిన్ వస్తుంది, డిస్కోజెనిక్ పెయిన్ అంటాం. ఇంకా పోతే ఫేషియా ఉంటుంది, థొరకోలంబార్ ఫేషియా అని ఒక ఫేషియా ఉంటుంది వెనకాల, నడుము వెనకాల. అది చిన్న చిన్న క్రాక్స్. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా మీ రిలేటివ్స్లో నేను జర్నీ చేసి వచ్చాను టక్కని పట్టుకుంది అని ఇలా వస్తారు చూసారా, నడుము పట్టేస్తున్నారు. ఒక వారం 15 రోజులు వాళ్ళని బెడ్ మీద పడుకోబెట్టి నెమ్మది రికవర్ అవుతారు. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కూడా అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసింది, 80 kgs వెయిట్ ఎత్తింది. అమ్మాయి ఉండేదే 45-50 kgs 60 kgs ఉంటుంది మ్యాక్సిమం. 80 kgs ఎత్తింది. ఆ థొరకోలంబార్ ఫేషియా కట్ అయింది. దాన్ని సర్జరీ చేసే డాక్టర్లు ఏం చేయలేరు, మేము పెయిన్ స్పెషలిస్ట్ చేయగలం. కానీ అప్పుడు ఆవిడ బాంబేలో ఎక్కడో సర్జన్స్ దగ్గరికి, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, 15-20 రోజులు 30 రోజులు బెడ్ రెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా పాపం బెడ్ రెస్ట్లో ఉన్నట్టు. సో అక్కడ ఏంటి, సర్జన్ దాన్ని ట్రీట్ చేయలేడు కాబట్టి రెస్ట్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏదైతే డిస్క్ ప్రొలాప్స్ ఉండి నర్వ్ కంప్రెస్ అవుతుంటే కాలంతా గుంజ సయాటికాకి ఇంతకుముందు సర్జరీ ఉండేది, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ వచ్చింది. సో అట్లాగా కారణాలు అన్నవి స్పైన్లో ఉన్న కండిషన్స్ బట్టి ఉంటాయి అనమాట. అంటే అవి కనుక్కునే విధానాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వేరే స్కాన్స్ వచ్చాయి, ఎంఆర్ఐ స్కాన్ కాకుండా డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని. ఆ స్కాన్ తోటి ఈ మజిల్ ప్రాబ్లమా, థొరకోలంబార్ ఫేషియా ప్రాబ్లమా, ఫ్యాసెట్ జాయింట్ ప్రాబ్లమా, ఎస్ఐ జాయింట్ ప్రాబ్లమా, లిగమెంట్సా, డిస్కోజెనిక్ పెయిన్ అని ఎన్ని కారణాలు ఉన్నాయి చూడండి. ఆపరేషన్కి 2 కారణాలు అయితే ఆపరేషన్కి వీలు కాని 10 ఉన్నాయి. ఈ 10 కారణాలు కనుక్కోవడం వల్ల స్పైన్ మీద రాంగ్ ట్రీట్మెంట్స్ తగ్గిపోయి ఆపరేషన్స్ కూడా అవసరం లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్తో, చిన్న చిన్న థెరపీస్ తోటి ఇప్పుడు ఎన్నో కొత్త చాలా అధునాతమైన ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. చాలా అంటే ఎంత ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి, సింపుల్ ఇంజెక్షన్స్ తోటే. ఇవన్నీ కూడా ఎపియాన్లో ఉన్నాయి. మొత్తం సర్జరీ కొన్ని కేసెస్లో ఏ కేసెస్లో అవసరమైతే ఆ కేసెస్లో ఉన్న సర్జరీకి పంపించేస్తాం. అవి ఒక 5% ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉన్న 100 మందిలో 5 మందే ఆపరేషన్కి ఫిట్ అవుతారు, 95 మంది ఈ థెరపీస్తో బయటపడిపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, ఇప్పటివరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా, నడుము నొప్పితో బాధపడుతున్నారా, మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఒకసారి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో పర్టికులర్గా నడుము నొప్పికి అని చెప్పి ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారు, నడుము నొప్పిలో చాలా రకాలు ఉంటాయి ఏంటనేది ఎగ్జాక్ట్గా మీరు ఒకసారి స్కానింగ్ తీసుకుని ఒకసారి రిపోర్ట్ అనేది ఇస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్కి తగ్గ సొల్యూషన్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. డాక్టర్ గారిని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీకు అడ్రస్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా వచ్చి కలిస్తే ఫస్ట్ ప్రాబ్లం ఏంటనేది మనం కనుక చూడగలిగితే డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ది బెస్ట్, దానికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో. వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.